వరంగల్ జిల్లా నర్సంపేట కేంద్రంలో తనుగుల రామచంద్రు ఆధ్వర్యంలో బహుజన్ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభ కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. జూన్ 7, 2025 రోజున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్లో ఆవిర్భావ సభ జయప్రదం చేయాలని నర్సంపేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కరపత్రం రిలీజ్ చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సాంబయ్య, బీఆర్పీ కన్వీనర్ సాగర్, శ్రీకాంత్, ఉద్యమకారుడు గావర్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్వీనర్ సాంబయ్య మాట్లాడుతూ, ఇన్నాళ్లు బానిసలుగా ఉన్న బహుజనులకు అండగా నిలుస్తూ బలంగా ఉన్న బానిస సంఖ్యలను తెంచడానికి తెలంగాణ రాష్ట్రంలో నూతన రాజకీయ పార్టీగా బహుజన్ రాజ్యాధికార పార్టీని ఆవిర్భవిస్తున్న సంతోషం వ్యక్తం చేస్తూ, బహుజన రాజ్యాంగ పార్టీ రాజ్యాధికారమే లక్ష్యంగా యుద్ధానికి సిద్ధమయ్యే సాగుదామని జూన్ 7న జరిగే ఆవిర్భావ సభను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులంలోని పేదలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజిత, షాయిదా, రాష్ట్ర కో కన్వీనర్ కవిత, స్వప్న, అంజీ, రాధా, సంపూర్ణ, వనమ్మ, స్రవంతి, భవ్యశ్రీ, శ్రీలత, నర్సయ్య, విజయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సంపేట కేంద్రంగా బహుజన్ రాజ్యాధికార పార్టీ కలపత్రం రిలీజ్ చేయడం జరిగింది. జూన్ 7 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ హలో బహుజన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బహుజన్ రాజ్యాధికార పార్టీని ఆవిర్భావ సభను పూర్తిగా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు, ఇది మన కోసం పుట్టిన పార్టీ, మన మహనీయుల ఆశయ పునాదుల మీద ఏర్పాటు చేసిన పార్టీ కాబట్టి మన వాటా మనం తీసుకోవడానికి మనం ఎందుకంటే కొన్ని తరాల నుంచి ఉన్నవారు ఉన్నవాళ్ళుగానే ఉంటాడు, పేదవారుగానే పుడుతున్నాడు, పేదవాడుగానే చస్తున్నాడు. కానీ కొంతమంది చేతిలో అధికారం ఉండి కొంతమంది చేతిలో ఆస్తులు ఉండడం వల్ల పేదలు ఎన్నడూ బానిసలుగానే పేదలుగానే ఉండి చనిపోతున్నారు. ఆ ఉద్దేశంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులంలో ఉన్న పేదల కోసం పుట్టిన పార్టీ ఇది. నిరంతరం దోపిడీదారి వ్యవస్థలో దోపిడీదారు గుండెల్లో రైళ్లు పలికించేలా, వాళ్ళ పునాదులు కదిలించేలా ఈ పార్టీ పుట్టబోతుంది రేపు జూన్ 7 మరి ఇది బహుజనులమైన మనం కాపాడుకొని ఇది ముందు తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా పూర్తిగా మన ఎజెండా ఏంటంటే, ఇప్పటి వరకు 75 సంవత్సరాలు పైచిలుకు అవుతుంది మనకు స్వతంత్రం వచ్చి. మరి ఎందుకోసమని, ఏ కారణం చేత ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ, ఒక ప్రభుత్వం ఒక దొరస్తే ఇంకో పార్టీలు వచ్చిండు. అంతకుముందున్న కాంగ్రెస్ పార్టీ కానీ, అంతకుముందున్న టీఆర్ఎస్ పార్టీ కానీ, అంతకుముందున్న బీజేపీ పార్టీ కానీ ఇప్పుడున్న ఆస్తులన్నీ అమ్ముకుంటూ ఉన్నాయన్నీ ప్రైవేట్ పరం చేస్తూ పూర్తిగా నిరుద్యోగ వ్యవస్థను పెంచిపోషిస్తున్నది. అదేవిధంగా ఇప్పుడు పేదలు అన్నటువంటి వారికి పథకాలు ఎర్రచూపి, అంటే ఏదో చిన్న చిన్న పథకాలు ఎంగిలి మెతుకులు లెక్క ఇచ్చి పూర్తిగా వారికి అనుకూలమైన పథకాలను, వారికి అనుకూలమైన చట్టాలను వాళ్ళు రూపొందించుకుంటూ పెద్ద ఎత్తున మునిమనవలు తిన్న తరగని ఆస్తిని సంపాదించుకుంటున్నారు. కానీ ఈరోజు పేదలు మరి ఎన్ని సంవత్సరాలని పేదలుగానే ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. కాబట్టి అందుకోసమనే పుట్టిన పార్టీ బహుజన్ రాజ్యాధికార పార్టీ. మీరు ఒకటి అనుకోవచ్చు, ఈ రోజున అనేక పార్టీలు ఉన్నాయి కదా, అందులో మీరు ఎందుకు ఈ పెట్టవలసి వచ్చిందని మీరు కొంతమంది అనుకోవచ్చు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకోసం అనంటే, ఎన్ని పార్టీలు వచ్చినా కానీ మన పరిస్థితి ఏమాత్రం మారలే. దీర్ఘకాలికమైన సమస్యలు తీరలేదు. ఒక విద్య ఇయ్యరు, వైద్యం ఇయ్యరు, ఉన్న అక్కడక్కడ ఆస్తులు ఉంటే పూర్తిగా అమ్ముకుంటారు. అదేవిధంగా బహుజనుల కోసం అని పుట్టిన పార్టీలు కూడా, ఇతర ఉన్న పార్టీలు కూడా దోపిడీ వ్యవస్థలో వారి ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నట్టు మనకు కనబడుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో బహుజనులకు శాశ్వత కాలం పరిష్కారం ఇచ్చే పార్టీ ఏదైనా ఉన్నా అంటే ఇప్పుడు బహుజన్ రాజ్యాధికార పార్టీ. కాబట్టి మిత్రులారా, ఆలోచించండి. మన పార్టీని మనము సర్ది పెట్టుకొని, మన ఛార్జీలు మనం పెట్టుకొని
రేపు హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూన్ 7వ తారీఖున జరగబోయే సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ జై భీమ్, జై తెలంగాణ, జై భారత్. ఈరోజు తెలంగాణ బహుజన వర్గాల ప్రజలకి సామాజిక ఉద్యమ జయభీం తెలుపుతూ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త చెప్తున్నాం. అదేంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైతే అణచివేత అవమానాలకు గురవుతున్న బహుజన వర్గాల ప్రజలను అవమానాలు పడకుండా ఆత్మగౌరవంగా జీవిస్తూ రాజకీయ విముక్తి కల్పించి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ ఫలాలను నిజమైన పేదలకు అందించాలని ఒక లక్ష్యంతో మరి ఈరోజు నూతన రాజకీయ పార్టీగా బహుజన్ రాజ్యాధికార పార్టీని ఆవిర్భావ సభ పెడుతున్నాం జూన్ 7 హైదరాబాద్లో. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జూన్ 7 హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రంలోనే వందలాది మందితోటి ఈ యొక్క నూతన రాజకీయ పార్టీని ఆవిర్భావ సభ పెట్టి దీన్ని విజయవంతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే 30 సంవత్సరాలుగా కులాలుగా విడిపోయి మతాలుగా విడిపోయి హక్కులను మనం ఏదైతే చేజార్చుకుంటున్నామో ఆ హక్కును సాధించుకునే దిశగా రాజ్యాధికారం చేపట్టే దిశగా మహనీయులు కోరుకున్న బహుజన మహనీయులు కోరుకున్న సమాజం ఏదైతే రాజ్యస్థాపన బహుజన రాజ్య స్థాపన ఉందో మరి అది చిందించాలంటే అది స్థాపించాలంటే మన ఓటు మనం వేసుకునే దిశగా మన హక్కుల కోసం మనం భిక్షమెత్తకుండా దానికి రాజకీయ పోరాటాలతో పోతే రాజకీయ ఉద్యమాల ద్వారానే మన హక్కులు సాధించుకుంటూ అంతిమంగా ఏదైతే రాజ్యాధికారం ఉందో ఆ రాజ్యాధికారం చేపట్టుకుంటే మన ప్రజలకు ఏం కావాలనో మన ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవాలనో అది మనమే అమలు చేసుకుంటాం. కాబట్టి ఎవరి దగ్గరకు పోయి బానిసలుగా ఉండి ఇతర పార్టీ బూర్జా పార్టీలలో వండుకుంటూ వాని జెండాలు మోసుకుంటూ బానిసంగా వాని దగ్గర బతకడం కంటే స్వేచ్ఛ స్వతంత్రంగా మన పార్టీలో మనమే ఆత్మగౌరవంగా విలువగా రాజకీయ సమానత్వాన్ని పొందాలన్న ఒక లక్ష్యంతో మరి చాలామంది మిత్రులము మహిళలు అందరం కూర్చొని కూడా మరి యొక్క బహుజన రాజ్యాధికార పార్టీ ఎజెండాను తయారు చేసి నిర్ణయం చేసి మరి ఈరోజు జూన్ 7 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర బహుజన ప్రజలకు అందరికీ కూడా గుండె చప్పుడుగా నూతన బహుజన రాజకీయ సిద్ధాంతాన్ని అందించడానికి మరి జూన్ 7న ప్రజల్లో ముందుకు పోతున్నానని చెప్పి తెలుపుతూ ఈ విధంగా ముఖ్యంగా ఏంటంటే అంతిమంగా బహుజనులకు ఏదైతే రాజ్యాంగ ఫలాలు హక్కులు ఉన్నాయో ప్రతి పేదవారికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి ఉద్యోగ కల్పనలు, తర్వాత నూతన పరిశ్రమల ఏర్పాటు ఈ ప్రధానమైన ఎజెండాతోటి ఈ 5 ప్రధానమైన ఎజెండాలతోటి బహుజన రాజ్యాధికార పార్టీ యొక్క రాజకీయ ఉద్యమాలతో పాటు ఓటు చైతన్యం కల్పిస్తున్న రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా పనిచేస్తామని తెలుపుతూ మరి అవకాశం ఇచ్చిన మా జిల్లా రాష్ట్ర నాయకులకు అక్కలకు అన్నలకు కూడా జైబీం తెలుపుతూ నా పేరు జన్ను సాంబయ్య, రాష్ట్ర కన్వీనర్ బహుజన రాజ్యాధికార పార్టీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.